హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మనము బాదం పాలు అయితే తయారు చేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాదం పాల కోసము నేను నైట్ అంతా నానబెట్టి తీసుకున్న బాదంని అయితే తీసుకున్నాను. ఈ బాదంకి మొత్తం పీల్ అయితే తీసి పెట్టుకోవాలి. పీల్ తీసి పెట్టుకున్న బాదంని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టేటప్పుడు 1 కప్పు పాలైతే సరిపోతాయి, చల్లారిన పాలు. మిక్సీ జార్లోకి పాలని యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా అయితే మనం బ్లెండ్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తని పేస్ట్ లాగా అయితే రావాలి ఈ బాదం మొత్తము. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని మనము 1/2 లీటర్ పాలైతే సరిపోతాయి. ఆ 1/2 లీటర్ పాలని బాగా హీట్ చేసుకోవాలి. పాలని బాగా మరిగించుకోవాలి. ఇలా పాలని బాయిల్ చేసుకునేటప్పుడు 2-3 పొంగులు అయితే ఖచ్చితంగా పాలకి రావాలి. కానీ పాల మీద అయితే మీగడ అయితే పేరుకోపోకూడదు. మీగడ రాకుండా పాలని బాగా కలుపుతూ ఒక 10 మినిట్స్ ఖచ్చితంగా బాయిల్ చేసుకోవాలి. పాలు బాయిల్ అయ్యేలోపు మనకు కస్టర్డ్ పౌడర్, వెనిలా ఫ్లేవర్ దొరుకుతుంది కదా, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని ఒక 2 or 2.5 స్పూన్ అయితే సరిపోతుంది ఈ పౌడర్ని తీసుకొని మనము నార్మల్ వాటర్ ఉంటాయి కదా, నార్మల్ వాటర్తోనే మనం ఈ కస్టర్డ్ పౌడర్ని కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి, ఒక పక్క పాలు పొంగు అయితే వస్తున్నాయి, కానీ మీగడ రాకుండా నేను మిక్స్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇలా మిక్స్ చేసుకుంటూనే నార్మల్ వాటర్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. ఉండలు లేకుండా బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఒకసారి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకైతే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలు ఉంటాయి కదా, ఈ పాలు బాగా మరుగుతున్నప్పుడు మనము మిక్సీ జార్లోకి పెట్టుకున్న మెత్తని పేస్ట్ ఉంది కదా, పాలు బాగా మరిగాయి చూడండి. ఈ పేస్ట్ని మనము పాలలో యాడ్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ బాదం మొత్తం పచ్చిగా ఉంటాయి కదా, పచ్చి బాదం కాబట్టి పచ్చి వాసన అంతా పోయేదాకా ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. 10 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తం ఇట్లా మిక్స్ చేస్తూనే ఉండాలి, మీగడ రాకుండా. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 1/3 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకునేటప్పుడు మీ స్వీట్నెస్కి సరిపడా మీరు యాడ్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ బాయిల్ చేసుకున్నాక ఇందులోకి మనము కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు పాలల్లో యాడ్ చేసేసుకోవడమే. పాలు, బాదం పప్పు యాడ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాంట్లోకే మనం డైరెక్ట్గా ఈ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసేసుకోవడమే. ఫైనల్గా ఇది చాలా థిక్ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలి. ఇలా స్పూన్ని అబ్జర్వ్ చేయండి మీరు, స్పూన్ ఎంత థిక్గా ఉంది అనేది. ఇప్పుడు మనం లాస్ట్లోకి ఇందులోకి మనము ఇలాచీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలాచీ ఒక 2-3 తీసుకొని యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు. ఒక 2 మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలి, మీగడ ఫామ్ అవ్వకుండా. ఆ తర్వాత ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ తర్వాత మనం నార్మల్ ఫ్రీజ్ అయితే చేసుకోవాలి. డీప్ ఫ్రీజ్ అయితే చేసుకోకూడదు. నార్మల్ ఫ్రిడ్జ్లోకి పెట్టుకున్న తర్వాత బాగా మీ ఇష్టం, ఎంత కావాలంటే అంతసేపు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుంచి పెట్టి అయితే తీసేసుకున్నాను, నాకైతే చాలా టైం పట్టింది. ఆ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టుకున్నాక మనము డైరెక్ట్గా అయితే తాగొచ్చు, కానీ డైరెక్ట్గా తాగితే ఒక టేస్ట్ ఉంటుంది, మళ్ళీ దీన్ని మిక్సీ పట్టి బ్లెండ్ చేసుకొని తాగితే ఇంకొక టేస్ట్ ఉంటుంది. నాకు మిక్సీ పట్టిన తర్వాత తాగితేనే బాగుంటుంది కాబట్టి, పిల్లలు కూడా అలానే అడుగుతారు కాబట్టి నేను మళ్ళీ దీన్ని మిక్సీ పట్టుకొని బ్లెండ్ చేసుకొని రెడీ చేసుకుంటున్నాను. చూడండి, జ్యూస్లోకి మనము ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత మనము ఇందులోకి మనము బాదం, పిస్తా, ఇంకా కాజు, ఇంకా ఈ 3 మనము క్రష్ చేసుకొని పెట్టుకోవాలి పక్కకి. ఇప్పుడు ఈ జ్యూస్ ఉంది కదా, ఇందులోకి సర్వ్ చేసుకునేటప్పుడు ఈ క్రష్ చేసుకున్న బాదం, పిస్తా, కాజు ఉంటాయి కదా, వాటిని వేసుకొని పైనుంచి మనం ఇలా జ్యూస్ని వేసుకుంటూ మళ్ళీ పైన ఈ 3 వేసుకుంటూ క్రష్ చేసుకున్న బాదం, పిస్తా, కాజు అండి వేసేసుకొని ఫైనల్గా సర్వ్ చేసుకొని తాగేయడమే. ఎవరైనా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని తాగండి. తక్కువ ఖర్చుతోనే ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ అన్నమాట. చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.